నేను కేపీ వివేకానంద్ గౌడ్ కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడిగా మరి ఇక్కడ ప్రధానికంగా ఎన్నుకోబడినటువంటి నాయకుడిగా మరి ఈరోజు నాకు సాక్షి ఛానల్ సాక్షి పేపర్ ఒక స్టార్ విలేకరిగా ఒక జర్నలిస్ట్గా నాకు అవకాశం లభించింది. మరి నియోజకవర్గంలో అత్యంత మరి స్లమ్ చాలా సమస్యలు ఉన్నటువంటి మరి బస్తీగా మా శ్రీకృష్ణనగర్ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క శ్రీకృష్ణనగర్ బస్తీ అనేది మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 డివిజన్లోకి మరి పరిధి ఉన్నటువంటి డివిజన్ ఇది. 125 గాజురామరం డివిజన్, అదేవిధంగా 128 షాపూర్ నగర్ డివిజన్, అదేవిధంగా 129 సూరారం కాలనీ డివిజన్. ఇది 3 డివిజన్ల పరిధి ఉన్నటువంటి బస్తీ. కాబట్టి బస్తీలో ఇంకా కూడా చాలా వెనుకబడి ఉన్నది. మరి బస్తీ ఏర్పడి చాలా సంవత్సరాలు అవుతా ఉన్నది. మరి ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. కాబట్టి వారిని ప్రత్యక్షంగా వారితో ఇంటరాక్ట్ అయ్యి వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరు చొరవ తీసుకున్నారు, ప్రభుత్వం నుంచి కానివ్వండి, జిహెచ్ఎంసీ నుంచి కానివ్వండి, ఇతర శాఖల నుంచి కానివ్వండి, ఏ రకమైనటువంటి వారికి సహకారం అందింది, వారు ఏ రకం ఇబ్బంది ఎదుర్కొంటారు ప్రత్యక్షంగా మనం చూసుకోవడానికి మరి ముందుకు వెళ్దాం. నీకున్నట్టు ఇబ్బందులు ఏంటి ఒక్కసారి నువ్వు చెప్పు. నా పేరు అశోక్ కుమార్ సార్. నేను 12 సంవత్సరాల నుంచి ఉన్నా. మాకున్న ఇబ్బందులు 190 సార్ అన్నీ మీకు తెలిసినాయే. రోడ్డు విషయం అయితే ముందు కావాలి. రోడ్డు అసలు లేదు, ఎన్ని వేసినా ఇది అవుతుంది. మాకు ప్లే గ్రౌండ్ లేదు, మాకు బస్ స్టాప్ లేదు. ఇంతకుముందు బస్ స్టాప్ ఇక్కడ ఉండే జాగా పెద్దగా జాగా లేదు. ఉన్నాయి మాకు అక్కడ ఫినిషింగ్ చేసి పార్కు ఏర్పాటు చేయాలి. ఏమైనా చేస్తే టార్గెట్ చేస్తుండ్రు మనుషులు, ఫోన్లు చేసి ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎవరో ఇక పెద్ద పెద్దోళ్ళు సార్ అంతా నా మీకు చేసిండ్రు. నేను బంద్ చేసిన, నేను చిన్నోని కాబట్టి ఆటో నడుపుకుంటున్నా. నాకు ఇది ఉంది, ఇక్కడ బస్ స్టాప్ లేదు సార్. అంటే ఇంతకుముందు ఈ విషయం ఏమైనా మీరు అధికారుల దృష్టికి కానివ్వండి, ప్రజాప్రతినిధి దృష్టికి కానివ్వండి ఎప్పుడు తీసుకెళ్ళారా? ఎంఆర్ఓ చాలాసార్లు వెళ్ళినాయి సార్. చాలాసార్లు వెళ్తే పెద్ద పెద్దలతో ఫోన్ చేయించి నన్ను కొట్టడానికి అన్ని ట్రై చేసిండ్రు. ఇక్కడ చూడండి సార్, మాకు బస్ స్టాప్ లేదు పిల్లలకు ఆడుకోనికి. నాకు పర్సనల్గా ఏం లేకుండా బస్ స్టాప్ లేదు. దానికోసం చూస్తే అన్ని ఇది చేస్తుండ్రు. నన్ను ఈరోజు ఏం చేసినా సరే కానీ అన్ని చేసిన నేను 12 సంవత్సరాలు ఉన్నా. మాకేం కావాలి, ఇది చేయాలి, ఒకటి పోవాలని మాకేం లేదు సార్. మాకు ఉన్నది కాపాడుకొని. కాబట్టి ప్రధానమైన సమస్య రోడ్ కావాలి, ఇక్కడ బస్ స్టాప్ కావాలి, నమ్మకం ఉన్నది. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది సార్. మా ఊళ్ళో పెన్షన్ ఇంకా రాలే, కొత్తగా వస్తుంది సార్. అసలు మాకు రోడ్లు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు, స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు. మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మాకు మంజీరా కనెక్షన్ ఇస్తున్నారు, లేదు. ఇప్పుడు మాకు మీరు వచ్చే రూట్ చూసారు కదండి ఎలా ఉందో. మేము ఎలా ప్రతిరోజు స్కూల్ ప్రభుత్వ పాఠశాల లేదా ఇక్కడ? లేదండి, లేదు. నీళ్ళకి అసలు చాలా ఇబ్బంది ఉన్నది. మంచి నీళ్ళు కూడా సరిగ్గా రావు. 15 రోజులకు ఒక్కసారి ఒక ట్రిప్ వస్తుంది. ట్యాంకర్ ఒక ట్యాంకర్ ఒక డ్రమ్ము నీళ్ళు 15 రోజులు తాగుతామా సార్? ఒక ఇంట్లో 5-6 మంది ఉన్నోళ్ళము. మేమేం తాగాలి నీళ్ళు? మళ్ళీ కొనుక్కొనే తాగాలి. ఆ నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళు కొనుక్కోవాల్సిందే, మంచి నీళ్ళు కొనుక్కోవాలి. మీరు ఏం పని చేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? మేము 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. నేను కూలి పని చేసుకుంటా, మా పిల్లలు కూలి పనే చేసుకుంటారు. మట్టి పని చేసుకొని బతికేటోళ్ళం. మాకు దొరికినాడు పోతాము, దొరకనాడు ఇంట్లోనే ఉంటాం సార్. మేము పొట్ట చేతిలో పట్టుకొని ఇక్కడికి వచ్చి బతుకుతున్నాము. మాకు అన్ని విధాలా మాకు చాలా ఇబ్బందే ఉన్నది. ఇక్కడ రోడ్ ఒక చక్కగా లేదు, బస్సు లేదు, ఇక్కడ ఏది చక్కగా లేదు. ఆటోలలో అంటే 8 రూపాయలు కావాలి. 8 రూపాయలు రానికే పోనీకే 16 రూపాయలు ఆటో కిరాయిలు పెట్టుకొని పోవాలన్నా కూడా మాకు ఇబ్బంది అవుతున్నది. మాకు అన్ని విధాలా ఇబ్బందే ఉన్నది ఇక్కడ. మాకు సార్ మాకు ఏది లేదు. మాకు పింఛన్ కావాలని ఎన్నోసార్లు మున్సిపల్ ఆఫీస్ పోయినా. నా రేషన్ కార్డు నా భర్త చచ్చిపోయినాక సార్ చేసిన రాలేదు సార్. ఇంకోటి చేయలేరు, నీకు రేషన్ కార్డు లేదు, నీకు ఏది లేదు, మేము ఇయ్యమమ్మా అని చెప్పేసిర్రు. మొన్న జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో మీ ఇంటికి వచ్చి ఏమైనా చెక్ చేసిరా? మున్సిపల్ రాపిచ్చినాం సార్, అన్నీ రాపిచ్చినాము. నాది సర్టిఫికేట్ కూడా చూపించిన, నా భర్త చచ్చిపోయిన సర్టిఫికేట్ కూడా చూపించిన, నాకు రేషన్ కార్డు. మొన్న నీకు వితంతు పెన్షన్ గురించి పెట్టినప్పుడు నీకు ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేయలేదా అధికారులు? చేయలేరు సార్, నాకు ఇంటికి వచ్చి మాత్రం. మరొకసారి నా దృష్టికి తీసుకురండి, ఇక్కడ వాళ్ళతో చెప్పి నేను చేపిస్తాను, సరేనా? ఇక మాకు పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేదు, మాకు నీళ్ళు లేవు. మేము గుడిసెలో చచ్చినా కానీ మమ్మల్ని దోచేటోళ్ళు లేరు కాలు మొక్తా. ఇక మీ దయా మాట. నాకు ఎవరు రాయలేదు, ఎవ్వరు పట్టింపుకుంటలేరు. ఏ పట్టింపుకున్నాక అయ్యా నీ కాలు మొక్తా అని అడక తింటాను. ఇక్కడనే ఉంటా, ఎన్ని ఉంటా. ఎవరు లేరు, ఎవరు లేరు. నా కడుపుకి నేనే, నా కడుపుకి నేనే. నీకు వస్తుందా వృద్ధాప్య పెన్షన్? వస్తుందా? 200. ఎన్ని రోజుల నుంచి వస్తున్నది?
5-6 ఏళ్ళ నుంచి వస్తుంది. ఇప్పుడు 6 రోజుల నుంచి బంద్ అయింది కదా, ఇప్పుడు వస్తుందా మరి వస్తుంది? ఇప్పుడు వస్తలేదు. మాకు కావాలి, ప్రయత్నం చేయండి సారు. ఎన్ని నెలల నుంచి బంద్ అయింది మీకు? 4 నెలలు అవుతుంది రాక. పెట్టిస్తాము. మీ వృద్ధాప్య పెన్షన్లు అందరూ కూడా ప్రభుత్వం వచ్చే నెలలో స్టార్ట్ చేస్తూ ఉంటుంది. రాకపోతే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి, అధికారులు దృష్టి తీసుకొని. లేవు, ఎండి బంగారం ఏమి లేదు, ఇది ఎక్కలే. ఈ పెన్షన్ వస్తుందండి ఖచ్చితంగా, సరేనా? కానీ రోడ్ అయితే బాగా చేయాలి. రోడ్తో చాలా ప్రాబ్లం ఉంది. మెయిన్ రోడ్డు ఇంతకుముందు ఆ రోడ్డు మంచిగా రావాలని చెప్పారు కానీ చెప్పి ఎవరు అడిగిరా మీరు? మేమా అడిగినాం, గిట్లనే వచ్చిన వాళ్ళకల్లా చెప్పినాం, ఎవరు చేయలేరు. కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే కానీ అధికారులు వచ్చిరా? అందరు వచ్చిర్రు, అందరికి చెప్పినాం కానీ ఎవరు పట్టించుకోలేరు. లైట్లు అయితే వేసిర్రు, లైట్లు లేకుండా అప్పుడు లైట్లు కూడా కానీ లైట్లు వేసిర్రు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేనే, జర్నలిస్ట్కి వచ్చినా నేను వేపిస్తా ఖచ్చితంగా రోడ్డు మీకు. రోజు ఇడ్స్ రోజు వస్తుంది. రోజు వస్తాయా? సరిపోతాయి నీళ్లు? మరి సరిపోతలేవు సార్, సరిపోకనే కదా నీళ్ళు, సరిపోకనే కదా. ఉప్పు నీళ్ళు మన బాగానే నీళ్ళు మంచి పెద్దలు వస్తున్నాయి కదా. అన్ని బంద్ చేస్తే అట్లా ఎక్కుతున్నాయి సార్, అన్ని బంద్ చేస్తేనే ఆ నీళ్ళు వస్తాయి. पानी का बहुत तकलीफ हम लोग का है सर। पीने का पानी टंकर का रहा है, 15 दिन में एक बार आता है, हमें भी कीड़ा रहता है। रोड नहीं है, हम लोग के पानी नहीं है, तकलीफ है। ये जंगल में फिर भी दुनिया के सांप आते हैं, हम लोग का तकलीफ है साहब। हम लोग का कुछ अन्याय दिलाइए। ना बस्ती में एक बस है, ना रोड है, कैसे हम लोग जो गरीब आदमी। आपको आरटीसी बस नहीं आती? आपको नहीं आता सर। एक बस आता, वो भी नहीं आ रहा अभी। कितने दिन हो गए बंद होके? कितने दिन हो गए बंद होके? बंद होकर के 4-6 महीना हुआ। बस एक बस भी नहीं आ रहा, एक भी नहीं आ रहा। हमारे बच्चों को तकलीफ हो रहा है, बहुत तकलीफ है हम लोग। हमारे बच्चे में कैसे जाते फिर? पैदल जा रहे हैं, क्या करूँ अब। आप लोग का में हम लोग को मिलेगा तो बस, या नहीं हम लोग को मिलना। नहीं, पानी तो अच्छा दिख रहा है, पानी तो अच्छा आ रहा है, वाटर నీళ్ళు మంచిగా వస్తున్నది. అన్ని బంద్ చేస్తేనే వస్తాయి, ఎట్లా అసలు రావు. అన్ని బంద్ చేస్తేనే, పైన కింద అక్కడ బంద్ చేస్తే ఇప్పుడు వస్తున్నాయి. అంటే 2 రోజులకు ఒకసారి వస్తాయి నీళ్ళు? 2 రోజులకు ఒకసారి అయినా మనిషికి 10 బిందెలు అట్లా వస్తాయి అంతే. తాగే నీళ్ళు సరిగ్గా రావు. ఇది ప్రధానమైన సమస్య. 2 రోజులకు ఒకసారి 10 బిందెలు నీళ్లు మరి ఇంటింటికి పట్టుకుంటామని చెప్పేసి ప్రత్యక్షంగా ప్రజలే చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ సరైనటువంటి రోడ్డు వ్యవస్థ లేక మంజీరా ట్యాంకర్ మరి 15 రోజులకు ఒకసారి వస్తున్నది, మరి అది కూడా ఇప్పుడు ఒకసారి వస్తుందని చెప్పేసి కూడా మరి ప్రజలు చెప్తా ఉన్నారు. దాంతోపాటు మరి ఇంత పెద్దటువంటి బస్తీ శ్రీకృష్ణ నగర్లో ఆర్టీసీ వచ్చే బస్సు కూడా మరి రోడ్డు బాగలేక ఆగిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత పురాతనమైనటువంటి బస్తీ సుమారు 15-16 సంవత్సరాల నుంచి కూడా 20 సంవత్సరాల నుంచి ఏర్పడిన బస్తీకి మరి సరైన రోడ్డు లేక ఒక ఆర్టీసీ బస్సు కానివ్వండి, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, మంజీరా నీళ్ళు కూడా తాగలేనిటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలు ఉన్నారంటే మరి జిహెచ్ఎంసీ పరిధిలోనే శ్రీకృష్ణ ఉందా లేని అనుమానం మనకు కలుగుతూ ఉన్నది. మరి రోడ్డు కూడా మేము వచ్చి 15 సంవత్సరాలు అయింది కానీ రోడ్డు లేదు, నీళ్ళు లేవు, ఆర్టీసీ బస్ లేదు, గవర్నమెంట్ స్కూల్ లేదు, గవర్నమెంట్ ఆసుపత్రి లేదు, ఏం లేవండి. మాకు బోర్ వేస్తా అన్నారు సార్, బోర్ లేదు, ఏం లేదు. ఎండాకాలం వస్తే 3 బిందెలు 5 బిందెలతోనే సర్దుకుంటాము. ఇంకా నీళ్ళు లేక చాలా సమస్య. ఎమ్మెల్యే గారు ఒక 2 సార్లు వచ్చారండి. తర్వాత కార్పొరేటర్ వచ్చారు. అందరు కార్పొరేటర్లు 3 ఉన్నారు, 3 వస్తున్నారు. ఖాళీ విజిట్ చేస్తున్నారు. రోడ్ల ప్రాబ్లం ఉంది. బోర్ వేస్తున్నారు, ఇంతవరకు ఒక్క బోర్ కూడా వేయలేదు. అవన్నీ కంటిన్యూగా నడుస్తూ ఉన్నాయి. శాంక్షన్ అయిందంటున్నారు, వేయట్లేదు. ఇక్కడ మహిళల ఒక మరి బాధ చూస్తూ ఉంటే ఇంట్లో మరి నీళ్లు పెట్టుకోవడానికి కూడా ఉన్న స్థలం అంతా, ఉన్న కొద్దిపాటి స్థలం అంతా కూడా, కొద్దిపాటి ఒక ఉన్నటువంటి స్థలం అంతా కూడా డ్రమ్లతోని కానివ్వండి, బిందెలతోని నిండిపోతూ ఉన్నది. అంటే నీటి యొక్క విలువ, అంటే నీటి సరైన టైంలో సరఫరా కాక ఇంట్లో మొత్తం కూడా మరి వస్తువుల కంటే ఎక్కువ మరి నీళ్ళని పెట్టుకొని మరి కాపాడుకోవాల్సిన దుస్థితికి మరి ఇక్కడ శ్రీకృష్ణ బస్తీ వాసులు ఒక జీవన స్థితిగతులు మరి ఈ రకంగా కొనసాగిస్తున్నారు. ప్రత్యక్షంగా వాళ్ళ మాటల్లో విన్నాం. మరి ఇంతకుముందు మరి గతంలో ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానీ చాలా సందర్భాలు వచ్చేలారు కానీ మరి ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పేసి కూడా మరి ఇక్కడ బస్తీలో ఉన్నటువంటి మరి కాలనీ వాసులందరూ కూడా ప్రత్యక్షంగా మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి మరి సాక్షి ఛానల్ ద్వారా కానీ, సాక్షి టీవీ ద్వారా కానివ్వండి, ఈ యొక్క సమస్యని ప్రజల దృష్టికి కానివ్వండి, అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆశని మమ్ము చేయకుండా పనిచేస్తామని చెప్పేసి కూడా వారికి మాటిస్తా ఉన్నాం.
సిబ్బంది లేదని చెప్తున్నా. ఏమంటారు? మా దగ్గర సిబ్బంది లేరు ఇక్కడ. అక్కడ మాకు డివిజన్ పెద్దగా ఉంది. శివరామ్ అంటాడు ఏమంటాడు, నా దాదు అయినా నేను రిక్వెస్ట్గా చేస్తున్నానా, కావాల్సి అక్కడ 125 డివిజన్ ఉన్న వాళ్ళు వాళ్ళని పిలిపించుకోండి, జవాన్లని పిలిపించి చేయించుకోండి, ఇద్దరు కలిసి చేయండి అని మమతా మేడంకి ఇచ్చాను. ఆమె ఏమైనా పంపిస్తాం బాబు మేము పంపిస్తున్నాను ఒకటే మాట అంటుంది ఆమె. ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండని పంపిస్తున్నా, ఏ మట్టి తీసుకురా, నాకు కొద్దిగా మట్టి రోడ్ బాగాలేదు, బస్ స్టాప్ లేదంటే ఇట్లా పంపిస్తున్నా బాబు, పంపిస్తామా మీరు వెళ్ళండి పంపిస్తా. అలా ఆఫీసర్ పక్కకు ఉంటారు చెప్తారు కదా, తర్వాత ఫైల్ ఏడ పడుతుందో తెలియదు ఆమె. ఇప్పటికైనా మీరు వచ్చినప్పుడు ఒకసారి 3 నెలలు అవుతుందన్నా, 3 నెలల తర్వాత ఇప్పుడు మీరు వచ్చినాక ఒకసారి మీకు ఒకసారి ఎత్తినాక చెత్త వేసేస్తారన్నా. ఇంకోటి పైప్ లైన్ అక్కడ ఉంటుంది అన్న ముంగట, ఆ పైప్ లైన్ బోర్ ఒకటి ఉంటుంది. ఆ ఒక బోర్ గురించి ఆ కడువులు కొట్టాడాలి, మేము కొట్టాడుకోవాలి ఒక బోర్ గురించి. ఇక్కడ ఏంటంటే కృష్ణానగర్, ఇది కృష్ణానగర్కి మట్టేయరు, ఒక సీసీ రోడ్ ఆ మీద ఖాళీ షో చూపిస్తారన్న. వచ్చిన లీడర్లకి ఆ షో చూపిస్తారు, 4 రోజులు చూపిస్తారు. ఇక్కడ సమస్యనే అసలు ఏముందో ఎవరికి తెలియదు. 10 टिप्पर दलाली तो हम तुमको एक भैंस तो ऐसा बात करते हैं। हमारे गड़े ही पूरा हमारे बस्ती में पूरे गड़े है, रोड नहीं है हमारे को। ऑटो आई तो ऑटो ही समझो, ऑटो में बैठ को आने को भी नहीं है। कुत्ता है, तुम लोग आए ना गाड़ी में, अब फिर वो देखो जरा इन लोग भवानीपुर को मट्ठी जारी अच्छी बात है, उनको जरा हाँ डालो, गाड़ी जाने को तो भी होना ना, तो गाड़ी जाने को भी नहीं, हम बाद में दलाते हैं। हमारे कने कागज है, तुम्हारे कने क्या है करके पूछे, हम क्या बात कर, हमारे कने कुछ भी नहीं है, सब हम गरीब आदमी है। पानी का बहुत प्रॉब्लम है, पानी नहीं है, रोड नहीं है, ड्रेनेज नहीं है सर। इसके लिए बहुत साल से ऐसा कीड़े, बहुत ये गंदगी से बीमारियां आ जा रही है। इसके अभी पहले तो फर्स्ट बोर भी आया, बोर आने के बाद ऐसा हम लोग यूज कर ले रहे थे, यूज होने के बाद बोर का पाइप है सो अंदर चले गया है, अभी पानी का बहुत प्रॉब्लम है। अभी ये कितने दिन हुआ ये बोर खराब हो गया? 2 महीने हो गया। 2 महीने। किसी को कंप्लेंट करे आप? हाँ, म्यूनसिपालिटी में कंप्लेन दिया, लेटर भी दिए, साहब जाके चल बशीर साहब जाके उधर दिए, हम लोग पूरे पब्लिक का मिल के गए साथ में, तो बोले कि हो जाता, महीने दिन लगता, फिर हफ्ते दिन के फिर दोबारा गए तो 1 हफ्ते का टाइम दिए, फिर 1 हफ्ते भी हो गए, अभी तक तो कुछ भी नहीं हुआ। ठीक है, हम जरूर ये म्यूनसिपल से बात करके काम करने की पूरी कोशिश करेंगे, ठीक है। మెయిన్ సార్ ఇక్కడ ప్రధానమైన సమస్య మెయిన్ రోడ్ సార్. దయచేసి ఇది కూడా మీకు కూడా వినిస్తున్నాం విత్ ఫోటోస్ సార్. దయచేసి మీరు 2-3 నెలల్లో ఈ రోడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం సార్. మేజర్ ప్రాబ్లం సార్ మెయిన్ రోడ్డు. రెండో విషయం ఏంటంటే ఇంటర్నల్ సీసీ రోడ్ సార్. చూశారు మీరు, దాదాపుగా 50% మాకు కాలినాయని, దానిలో భాగంగానే ఆల్రెడీ లెటర్స్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ మీకు ఇస్తాను. వాటర్ సోర్సెస్ సార్ ఎవరు అడుగుతున్నారు చేస్తారు కానీ మాకు ఏం కావాలని అడుగుతలేదు. నీటి సమస్య ఉందంటే ఏం చేయాలి దానికంటే దయచేసి మా కాలనీకి ఒక 5 బోర్లు శాంక్షన్ చేసి కొంతవరకు మనం నీటిని అరికట్టుతాం. దాంతో భాగంగా మనం ఆల్రెడీ లక్ష్మీనగర్ దాకా మంజీరా కనెక్షన్ వచ్చింది, ఆడ నుంచి మనకు కూడా అది కూడా లెటర్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ వస్తే అది కూడా మనకు బాగుంటుంది సార్. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య సార్, డ్రైనేజ్ సమస్య మన మొత్తం కృష్ణానకాలు కానీ, భవానీపురం కానీ, లేకపోతే సోనియా గాంధీ నగర్ కానీ మొత్తము డ్రైనేజ్ సమస్య ఉంది సార్. డ్రైనేజ్ సమస్యలు ఏంటంటే అవుట్లెట్ మనకు లేదు, అక్కడ కుంట ఉంది. ఆ కుంటలు ఇష్టం వల్ల దానివల్ల విష జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ కానీ, మలేరియా ఇలాంటి చాలా వస్తున్నాయి. దయచేసి అది దృష్టి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా సార్ క్లీనింగ్ సమస్య, వారానికి ఒకసారి మనం ఫోన్ చేస్తే కూడా రావడం లేదు. ఈ సమస్యలు మీరు అతి తొందరలో మీరు పరిష్కరించి ఆశిస్తూ ఒక లెటర్ సార్ మొత్తం ఇచ్చిన లెటర్స్ మొత్తం అన్ని ప్రతి ఒక్క రోడ్ విషయంలో ఇచ్చాను సార్. దీంట్లో వేరేది ఏం లేదు, మొత్తం అప్రోచ్ జరిగింది. మొత్తం రోడ్ విషయంలో పేపర్ కట్టింగ్ వచ్చింది, సాక్షులు వచ్చింది మొత్తం సార్. శ్రీకృష్ణనగర్ అనేది మరి సుమారు 20-23 సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి బస్తీ. ఈరోజు జనాభా వచ్చేసి సుమారు 8,000 మంది జనాభా ఉన్నటువంటి బస్తీ. అందుకే సమస్యలు ఎక్కువనే అనే ఉద్దేశంతోనే మరి శ్రీకృష్ణనగర్ని ఈరోజు విఐపి జర్నలిస్ట్గా మరి ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూసాం, మరి ఇక్కడ రేషన్ షాప్ లేదు, ప్రభుత్వ పాఠశాల లేదు, అంగన్వాడీ కేంద్రం లేదు, ఆర్టీసీ బస్సు రావడం లేదు. ఏదైనా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే పోలీసు వాళ్ళు కూడా త్వరగా వస్తుంది కూడా, రోడ్డు వస్తు లేకుండా అలాగే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే ప్రమాదం కూడా బస్తీలో గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా రాబోయే రోజులు ఉన్నది. కాబట్టి ఈ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా ఒక విఐపి జర్నలిస్ట్గా నాకు అవకాశం లభించింది. కాబట్టి మీ ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శ్రీకృష్ణనగర్ని అన్నట్టు నెలకొన్న సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి సాక్షి ఛానల్ వరకు నాకు అవకాశం లభించినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి శ్రీకృష్ణనగర్ని ఎందుకు ఎంచుకున్నామంటే సమస్యలు ఎక్కువనే కాబట్టి ఇక్కడ ఎంచుకున్నామని తెలియజేస్తూ, దీని పట్లనే మా కమిట్మెంట్ ప్రజల పట్ల అర్థమవుతుందని చెప్పి మనవి చేసుకుంటూ, మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రధానికైనా కానివ్వండి, ఇక్కడ వచ్చి మీడియా వారికి కానివ్వండి, సోదరులందరూ కూడా నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ సెలవుసుకున్నాను. థ్యాంక్ యూ.